వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెలలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు. ఈ ఆగస్టు మాసం అనేటువంటిదే మనకున్నటువంటి 12 మాసాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతను, ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణాన్ని, ఒక పండుగల వాతావరణాన్ని, ఒక భక్తి ప్రపత్తులతో కూడినటువంటి పరిస్థితిని మనకు అందించేటువంటి మాసం ఆంగ్ల మాసాల్లో ఆగస్టు మాసం. ఈ 2025 ఆగస్టు మాసం శ్రావణ మాసం 2వ శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది. అలాగే భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం ముగుస్తుంది. ఈ ఆగస్టు మాసంలో మనకు శ్రావణ శుక్రవారం, 2వ శుక్రవారం, 3వ శుక్రవారం, 4వ శుక్రవారాలంటూ లక్ష్మీ అమ్మవారి పూజలు, ముఖ్యంగా శుక్రవారం రోజు, 3వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం లాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు మన హైందవ స్త్రీలందరూ కూడా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మనకుంది. శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతంతో పాటు, అనగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి లక్ష్మీ పూజలు, విష్ణు పూజలతో పాటు శైవ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళవారాలు, శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతాలు, ఈ మంగళ గౌరీ వ్రతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టతను మన వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో శివకేశవ భేదం లేకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా, అనగా ఆగస్టు మాసం అంతా కూడా మనం అనేక పూజలు, పండుగలు నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు, మంగళ గౌరీ వ్రతాలతో పాటు వరలక్ష్మి వ్రతంతో పాటు రాఖీ పండుగ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం పేరుతో అన్నదమ్ములు, అక్కజెల్లల యొక్క అనుబంధానికి ప్రతీకగా మనం ఈ రక్షాబంధనం, రాఖీ పండుగను నిర్వహించుకుంటాం. ఇక నాగపంచమి, నాగదేవత ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి రోజుగా నాగపంచమి. వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమిక వహించే శ్రీకృష్ణ పరమాత్మని జన్మదినం అయిన శ్రీకృష్ణాష్టమి అనేటువంటి పండుగను కూడా మనం నిర్వర్తించుకుంటాం. అలాగే ఆగస్టు మాసంలో ఈ తెలుగు పండుగలు ప్రారంభమయ్యేటువంటి సాంప్రదాయంలో తొలి తెలుగు పండుగ, ముందు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి గణపతి స్వామి పూజ, అనగా వినాయక పండుగ కూడా మనకు ఈ ఆగస్టు మాసంలోనే వస్తుంది. ఈ విధంగా ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు, మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగ, నాగుల పంచమి, శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి అనే అనేక పండుగలు, పర్వదినాలు మనకు ఈ మాసంలో ఉన్నాయి. ఇక గ్రహాల స్థితిగతులను కనుక పరిశీలిస్తే ఈ 2025 ఆగస్టు మాసంలో గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు నెల 16 వరకు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు. ఆగస్టు 16 తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశించి ఆగస్టు నెల పూర్తిగా సింహరాశిలో ఉంటాడు. కుజగ్రహము కన్యారాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తుంది. బుధుడు కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచరిస్తాడు. గురువు మిథున రాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. శుక్రగ్రహం మాత్రం ఆగస్టు నెల 20వ తారీఖు వరకు మిథున రాశిలో, ఆ తర్వాత 20వ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక శని భగవానుడు యథావిధిగా మీనరాశిలోనే ఆయన సంచారం ఉంటుంది ఆగస్టు మాసంలో. అలాగే కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు. ఈ విధంగా గ్రహాలన్నీ వాటి స్థితిగతులను అనుసరించి ఈ ఆగస్టు మాసంలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 12 రాశులకి
ఆగస్టు మాసంలో ఎలా ఉంటుందన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. 2025 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 50% శుభ్రతాలకు అవకాశం ఉంది. మరి 4 గ్రహాలు అనుకూలంగా సంచరించే గ్రహాలను పరిశీలించినప్పుడు వృశ్చిక రాశి వారికి 2025 ఆగస్టు మాసంలో దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా భాగ్యభావములో అనగా కర్కాటక రాశిలో 16వ తారీఖు వరకు, ఆ తర్వాత దశమ భావంలో సింహరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలను అందుకుంటారు. తండ్రి నుంచి మంచి సహకారం పొందుతారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు. జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా లాభములో కన్యారాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. కొన్ని విషయాలను గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ అంతిమ విజయం మీదే అవుతుంది. కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మీరు దిగ్విజయంగా ముందుకు వెళ్తారు. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో మిథున రాశులను, తర్వాత భాగ్యములో కర్కాటక రాశులను సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. సృజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు కానీ నూతన లాభాలు కానీ పొందగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కేతువు దశమ భావంలో సంచరిస్తున్నాడు. వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో కూడా కేతు సంచారం సింహరాశిలో ఉంటుంది కనుక దశమ భావంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలను సాధిస్తారు, అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. 2025 ఆగస్టు మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి రవి, కుజుడు, శుక్రుడు, కేతువు సానుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలు అందిస్తున్నాయి. అలాగే అష్టమ లాభాధిపతినటువంటి బుధుడు భాగ్యములో కర్కాటక రాశిలో ఈ ఆగస్టు మాసమంతా సంచరించడం వల్ల వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. అనారోగ్య సమస్యలు, అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా అష్టమంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, సంతానం విషయంలో మనస్పర్ధలు, ఆత్మీయులతో ఎడబాటు ఏర్పడడానికి అవకాశం ఉంది. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా పంచమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. కొందరి వ్యక్తుల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబంలో అధిక ఖర్చులు, అశాంతికి అవకాశం అవుతాయి. చతుర్థంలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి ఖర్చులు, దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు ఇబ్బందిగా మారుతాయి. ఆర్థిక సమస్యలను మీకు తీసుకొస్తాయి. విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల అనారోగ్య సమస్యల కారణమవుతున్నాయి. 2025 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి చతుర్థ రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవి ఆరాధన, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం, ఎర్రటి పండ్లు దానం. పంచమ శని దోషం నుండి బయటపడడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర దర్శనం, శనివారం రోజు వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం. అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు వర్ణపు పండ్లు దానం చేయడం. భాగ్య బుధదోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్రం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.